వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మనకి ఆగస్టు 15, నవంబర్ 14, జనవరి 26, అలాగే డిసెంబర్ 12, అలాగే సోషల్ స్టడీస్ డే, ఇలాగ రకరకాల అకేషన్స్‌లో పిల్లలకి క్విజ్ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఒక పేపర్ మీద మనం క్వెషన్స్ అన్ని రాసుకొని, ఆగస్టు 15 లాంటి రోజుల్లో సబ్జెక్ట్ వైస్‌గా క్వెషన్స్ అనేవి అడుగుతున్నాము. అయితే మారుతున్న టెక్నాలజీతో పాటు మనం పిల్లలకి టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్లయితే వాళ్ళకి మరింత నాలెడ్జ్ పెంచిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో ఆగస్టు 15 ఆఫ్‌కోర్స్ ఏ అకేషన్ కావచ్చు. ఒక గూగుల్ లింక్ ద్వారా ఒక క్విజ్ సాఫ్ట్‌వేర్ అనేది ఎలా చేయాలో నేను ఒక మోడల్ చేశానండి. ఒకసారి పరిశీలించండి. మనం ఫైల్ ఓపెన్ చేస్తే ఇలాగా ఒక గూగుల్ లింక్ అనేది ఉంటుందండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే కావాలంటే మళ్ళా ఇంకోసారి ఓపెన్ చేస్తాను. సో, లింక్ అనేది మనకి ఓపెన్ చేయగానే ఇలాగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ నేను కొన్ని క్వెషన్స్ అనేవి ఆల్రెడీ నేను ఫీడ్ చేసి ఉంచాను. ఎగ్జాంపుల్ తెలుగు ఒక 2, సైన్స్ ఒక 2, సోషల్ ఒక 2, జీకే ఒక 2. ఈ క్వెషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ షీట్ నా దగ్గర ఉంటుంది. ఎగ్జాంపుల్ మనము ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. ముందుగా తెలుగు కండక్ట్ చేశామనుకోండి. నేను తెలుగు 2 క్వెషన్స్ పెట్టాను. మీరు గమనించినట్లయితే తెలుగు. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గరికెళ్తాం. వెళితే ఆల్రెడీ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషలు, జీకే. ఎగ్జాంపుల్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో 2 క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 అనే క్వెషన్ గనక మనం క్లిక్ చేస్తే ఆ క్వెషన్ అన్నమాట. తెలుగులో రామాయణం ఓకే. ఏ క్వెషన్ మనమైతే ఇస్తామో ఆ క్వెషన్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పనేంటంటే మార్క్ యాజ్ ఓవర్ అంటే ఈ క్వెషన్ అయిపోయింది అనేది మనము ఈ ఇండికేషన్ కూడా మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే దాని కలరు ఇలా రెడ్ కలర్‌లో మారుతుంది. ఆల్రెడీ క్వెషన్ అయిపోయింది. ఇక్కడ చూసారా 1, 2 మిగతావన్నీ కూడా బ్లాక్ ఉన్నాయి. అంటే నేను 2 క్వెషన్సే నేను ఇచ్చాను కాబట్టి 2 నంబర్‌లు మాత్రమే వచ్చాయి. సో, ఈ క్వెషన్ అయిపోయింది. సపోజ్ అయిపోయిన తర్వాత సెకండ్ క్వెషన్ తెలుగులో అడగాలనుకుంటే సెకండ్ క్వెషన్ క్లిక్ చేస్తాము. సో, వెంటనే సెకండ్ క్వెషన్ అనేది మనకి రావటం. ఇలాగా ఈ ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి 20 ప్రశ్నలు అంటే మాక్సిమం జీకేలో 20 క్వెషన్‌లు ఉంటాయనే ఉద్దేశంతో నేను సబ్జెక్ట్ కూడా ఇక్కడ తెలుగు అని వస్తుందండి. మళ్ళా మార్క్ యాజ్ ఓవర్ పెడితే ఇది రెడ్ కలర్‌లో మారి సపోజ్ ఒక స్టూడెంట్ నాకు 17థ్ క్వెషన్ కావాలి అంటే డైరెక్ట్‌గా 17థ్ ఇవ్వచ్చు. ఇలాగా ఒక జీకే. సపోజ్ మరొక సబ్జెక్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్స్‌కి వెళదాం. సో, దీనికి వెళ్ళే ముందు ఓ పని చేయాలి మనం. సో, ఈ క్వెషన్ నంబర్‌లు ఇలాగే ఉండిపోతాయి కాబట్టి ఇక్కడ కిందన రీస్టార్ట్ అని ఒక బటన్ ఇచ్చాను. ఆ రీస్టార్ట్‌ని క్లిక్ చేస్తే పాతదంతా కూడా క్లియర్ అయిపోతుంది. మళ్ళా ఫ్రెష్‌గా మొదలైపోయింది. మళ్ళీ సెలెక్ట్ సబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు నేను సైన్స్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాననుకుందాం. ఎగ్జాంపుల్ సైన్స్. సైన్స్ సెలెక్ట్ చేయగానే సైన్స్ సబ్జెక్ట్‌లో నేను 2 క్వెషన్స్ పెట్టాను నేను. సో, అందులో ఒకటో క్వెషన్ సెలెక్ట్ చేస్తాను. వెంటనే ఇగో ఒకటో క్వెషన్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఓకే. స్పెల్లింగ్ తప్పొచ్చింది. ఓకే. అది వదిలేయండి. ఈ క్వెషన్స్ అనేవి ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. తర్వాత మార్క్ యాజ్ ఓవర్. మార్చగానే ఈ క్వెషన్ అనేది ఫిక్స్ అయిపోతుందన్నమాట. తర్వాత సెకండ్ క్వెషన్. సో, సెకండ్ క్వెషన్ మళ్ళా సెలెక్ట్ చేయగానే సో, సెకండ్ క్వెషన్ పెన్సిలిన్ వాస్ ఇన్వెంటెడ్ బై దిస్ గ్రేట్ సైంటిస్ట్. సో, మార్క్ యాజ్ ఓవర్ కొట్టాలి. కొట్టగానే ఇది రెడ్ కలర్‌లో చేంజ్ అయ్యి క్వెషన్ నంబర్ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏ క్వెషన్స్ అయ్యాయో పిల్లలకి తెలియాలి కాబట్టి. మళ్ళా రీస్టార్ట్ ఎంటర్ చేయగానే మళ్ళా న్యూ సబ్జెక్ట్. మళ్ళా సెలెక్ట్ సబ్జెక్ట్. వెయిటింగ్ ఫర్ మాస్టర్ సో సెలెక్ట్ ఎ న్యూ క్వెషన్ అనేది వస్తుంది. ఇలాగా ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ జీకే. సో, సపోజ్ జీకే పెట్టాననుకోండి. జీకేలో క్వెషన్ నంబర్ 1. ఇంతకీ సరిపోయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ కావాలంటే చూడండి జీకేలో ఫస్ట్ క్వెషన్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. మనం ఏ క్వెషన్స్ అయితే ఇస్తామో అదే వస్తుంది. మార్క్ యాజ్ ఓవర్. ఇది కంపల్సరీగా మనం పెట్టాలండి. లేకపోతే క్వెషన్
ఉండదు. మారిపోతుంటుందనమాట. ఎందుకంటే మనం 1-20లో ఫస్ట్ 1 తీసుకోవాలని లేదు. ఏ క్వెషన్ అయినా మనము తీసుకునే ఆప్షన్ స్టూడెంట్‌కుంది. నాకు 13థ్ క్వెషన్ గావాలి, 12థ్ క్వెషన్ గావాలి అలా ఉంటుందనమాట. చూడండి మిగతావేవి కూడా ఎడిట్ కావు. ఈ రెండే ఎడిట్ అవుతాయి. సో, మార్క్ యాస్ ఓవర్ పెట్టాము. సో, దీంతో ఈ జీకే ఇలాగుంటుందనమాట. ఇందులో నేను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే. ఈ రకంగా పిల్లలకేంటంటే మనం ఇది మొబైల్‌లో కూడా ఆపరేట్ అవుతుందండి. మొబైల్‌లో హ్యాపీగా ఇప్పుడు ఆగస్ట్ 15 లాంటి దాంట్లో అయితే ఇందులో క్వెషన్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి? దానికి నేను ప్రతి స్కూల్‌కి కూడా ఇలాంటిది నాకు 2 నిమిషాల పని. ఏమీ మార్చక్కర్లేదు. ఇక్కడ స్కూల్ నేమ్ మార్చి మీ స్కూల్ పేరు పెడితే సరిపోతుంది. మిగతాదంతా క్వెషన్స్ అన్నీ మీరే ఫీడ్ చేసుకోవచ్చండి. ఎలా ఫీడ్ చేసుకోవచ్చు అంటే ఈ కార్నర్‌లో చూస్తే ఒక పాస్‌వర్డ్ ఉందండి. ఆ పాస్‌వర్డ్ నేను ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది మన దగ్గర ఉంటుంది. ఇది నేను బ్యాక్ ఎండ్‌లో పెట్టిన పాస్‌వర్డ్. ఈ పాస్‌వర్డ్‌లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్వెషన్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ముందు ఎలా యాడ్ చేసుకోవచ్చో చూడండి. ఇక్కడ యాడ్ న్యూ క్వెషన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కాదు సోషల్ తీసుకుందాం. సోషల్‌లో ఇక్కడ మూడో నంబర్ చూపిస్తుంది. ఎందుకు మూడో నంబర్ చూపిస్తుంది అంటే ఆల్రెడీ నేను 2 క్వెషన్స్ ఇచ్చాను. సపోజ్ మూడో క్వెషన్ ఒకటి ఇద్దాం అనుకుందాం. వాట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఏదో క్వెషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని మనము సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే అది ఆ పేజీకి సేవ్ అవుతుంది. ఇక్కడ చూస్తే సోషల్ 2 ఉన్నాయి కదండి. అది ఆ పేజీకి వస్తుంది మీకు కనిపించి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి పైకొచ్చేయాలి. సో సక్సెస్ఫుల్లీ కావాలంటే ఇగో వాట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ ఈ క్వెషన్ ఫీడ్ అయిపోతుందండి. డెఫినెట్ గా అది మనకు కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం గనక మళ్ళా సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటే సెలెక్ట్ క్వెషన్ నెంబర్ చూస్తే 4వ నెంబర్ ఎందుకంటే ఆల్రెడీ 3 నెంబర్స్ ఇచ్చాం. ఇలాగ మనము ఏ సబ్జెక్ట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, క్వెషన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఇలాగ మనము ఎన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే సపోజ్ మీరు జీకే క్వెషన్స్ తీసుకోండి. సో జీకే క్వెషన్స్ 2 ఇచ్చారు. సో ఈ జీకే క్వెషన్స్ తీసేసి మళ్ళా కొత్త జీకే క్వెషన్స్ పెట్టాలనుకున్నారనుకోండి. అప్పుడేం చేయాలి అంటే ఈ పేజ్ ఓపెన్ చేసి ఈ పైకి రావాలి. అక్కడ క్వెషన్ యాడ్ చేయాలంటే కింద, డిలీట్ చేయాలంటే పైకి. పైకొచ్చి సెలెక్ట్ సబ్జెక్ట్. సపోజ్ మీరు జీకేలో క్వెషన్స్ తీసేయాలనుకుంటున్నారు. సో జీకే సెలెక్ట్ చేస్తారు. చూడండి ఆల్రెడీ జీకేలో 2 క్వెషన్స్ ఉన్నాయి. జీకే సెలెక్ట్ చేస్తారు. ఈ కిందన డిలేడ్ సబ్జెక్ట్ క్వెషన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది గనక మీరు క్లిక్ చేసినట్లయితే ఆ 2 క్వెషన్స్ పోతాయి. చూద్దాం. మళ్ళీ అడుగుతుంది డిలీట్ చేసేయమంటారా లేదా అని. ఈ 2 క్వెషన్స్ డిలీట్ అయిపోయింది. కావాలంటే చూస్తే ఇందులో చూసారు కదా జీకే క్వెషన్స్ లేవు. ఇలాగ మనము కొత్త క్వెషన్స్ యాడ్ చేసుకోవచ్చు. పాత క్వెషన్స్ ని మనం రిమూవ్ చేయొచ్చు. ఏదైనా సరే 20 వరకు కూడా ఛాన్స్ ఉంటదండి. రేపు ఆగస్ట్ 15 లాంటి డేట్స్ వచ్చినప్పుడు మనము ఇక్కడ ఈ లాగిన్ పాస్వర్డ్ అనేది మీకు నేను చెప్పడం జరుగుతుందండి. ఏది కావాలంటే చేయొచ్చు. ఇది ఓపెన్ చేశాక మాత్రమే ఈ చేంజెస్ అనేవి ఏవైనా మనము చేయటానికి అవకాశం ఉందండి. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. ఇలా క్వెషన్ యాడ్ చేసుకోవచ్చు, క్వెషన్ డిలీట్ చేసుకోవచ్చు, అలాగే క్వెషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది ప్రతి పాఠశాలలో కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి చేసి ఇద్దామండి మన ఉపాధ్యాయ మిత్రులకి. వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుని ప్రతి పాఠశాలలో కూడా మంచి ఇన్నోవేటివ్‌గా మనము పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలని తయారు చేశానండి. దీని మీద మీ యొక్క అభిప్రాయాల్ని, సూచనలని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణారావు. నేను తురువోల్ హై స్కూలు స్టాఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.